ఐ ఆల్వేస్ రిమెంబర్ బక్సింగ్ అంకుల్. ఐ మెన్షన్ లాట్ అబౌట్ బక్సింగ్ అంకుల్. ఆయన ఒక బుక్ లో రాస్తాడు, ఎవ్రీబడి ఫాల్స్ ఇంటూ 3Gs అంట. దిస్ ఈస్ వెల్ నోన్ టు ఆల్ ఆఫ్ us. 3Gs కి అందరు పడిపోతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో పడిపోతారు. ఫస్ట్ G వచ్చి పీపుల్ ఫాల్ ఫర్ గోల్డ్, అంటే డబ్బు విషయంలో లేకపోతే ఏదైనా సమ్ రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ చాలా మంది పడిపోతారు. సమ్ పీపుల్ డజంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. తర్వాత నెక్స్ట్ G సమ్ ఆఫ్ ద పీపుల్ ఫాల్ ఇన్ టు ఇస్ గర్ల్స్ ఆర్ ఆపోజిట్ జెండర్. దాంట్లో కొంతమంది ఈవెన్ గాడ్లీ పీపుల్ కూడా దే గెట్ ఇన్ ద ట్రాప్. ఏదైతే లాస్ట్ G ఉందో ఎవ్రీబడి ఫాల్స్ ఇంటూ ఇట్. నో మ్యాటర్ అది ఎవరన్నా గానీ, ఎంత పెద్ద దైవ సేవకుడైనా గానీ, పడిపోయే లాస్ట్ G ఏదంటే గ్లోరీ. సో వి సీక్ గ్లోరీ, వి వాంట్ టు బి ఇన్ ద ఫోర్ గ్రౌండ్, ముందుండాలి, మన పేరు కనబడాలి, మనం ఇంత చేసి ఇంత చెప్పుకోవాలి, మన గురించే మాట్లాడుకోవాలి అన్న విధానంలో మనం ఉంటాము. బట్ యాజ్ బైబుల్ సేస్ ఇన్ మొదటి పేతుల్లో ఉన్నట్టు, గాడ్ విల్ ఎగ్జాల్ట్ us ఇన్ డ్యూ టైమ్, బట్ వి నీడ్ టు స్టే హంబుల్. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు, బట్ మన రెస్పాన్సిబిలిటీ ఇస్ ఆల్వేస్ స్టే హంబుల్. మనం కానిది మనం చూపించుకుంటూ, మనకు తగని క్లెయిమ్స్ మనం చేసుకుంటూ, దేవుడికి రావాల్సిన మహిమను మనం దొంగిలించే వారిగా ఉన్నామా